ఈ సంవత్సరం మీ అందరికి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే SIR, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఓకే, రీసెంట్ గా సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఇచ్చింది. పాస్పోర్ట్ ఈజ్ నాట్ ఎ డాక్యుమెంట్ ఫర్ ఎ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్. Passport is not a document for proof of citizenship. How many of you know this judgment? ఫిలిమ్స్ లో క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఈ పాస్పోర్ట్ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ అంటే అవునా కాదా అని ఆలోచిస్తారు. కెన్ యూ గూగుల్ ఇట్? Passport a proof of citizenship? Can you Google it and let me know? Is passport a proof of citizenship? Passport ఎంతమందికి ఉంది ఇక్కడ? ఓకే, అది సిటిజన్షిప్ ప్రూఫా కాదా నాకు ఇప్పుడు చెప్పండి. సుప్రీంకోర్టు ఏం చెప్పింది చదివి చెప్పండి. చదివి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చిందో చెప్పండి. Is passport a proof of citizenship? It is a travel document. It is not a proof of citizenship. How many days back this judgment have come? కనిపించట్లేదా న్యూస్? ఎన్ని రోజుల క్రితం న్యూస్ అది? 1 week 10 days బ్యాక్ వచ్చిన న్యూస్ అది. ఓకే, పాస్పోర్ట్ is just a travel document. Do you have a separate citizenship card for India? In India, there is no single document to prove a citizenship. తెలుసా మీకు అది? ఈవెన్ SIR లో ఓటర్ కార్డ్ కూడా మీకు సిటిజన్షిప్ ప్రూఫ్ కాదు. Do you have a citizenship card for India? Where is our citizenship card? So, how you fill your SIR form? How many of you? Which documents are required for SIR? Aadhaar, voter ID. Okay, parents. Next. So my question now: what is the difference between voter revision or electoral roll updation and special intensive revision? అర్థమైందా? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కి జనరల్ గా ఓటర్ రోల్ అప్డేషన్ కి తేడా ఏంటి? ఓటర్ రోల్ అప్డేషన్ లో చనిపోయిన వాళ్ళు తీయటం, కొత్త ఓటర్స్ యాడ్ చేయటం. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో బూత్ లెవెల్లో మొత్తం ఫ్రెష్ ప్రూఫ్స్ ఉంటాయి. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ బూత్ లెవెల్ డేటా కలెక్షన్ ఇన్ ఫ్రెష్ ఫార్మాట్. దట్స్ కాల్డ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఓకే, మామూలుగా నీకు ఓటు హక్కు వచ్చింది, వెళ్ళి నమోదు చేసుకుంటావు, లేదా మన ఇంట్లో ఎవరైనా చనిపోయారు ఆ ఓటు డిలీట్ చేస్తావు, అదంతా డిఫరెంట్. ఇది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఎవ్రీ హౌస్ హోల్డ్కి వెళ్ళి వాళ్ళ డోర్ స్టెప్ వేసి వాళ్ళ దగ్గర నుంచి డేటా కలెక్ట్ చేసి, వాళ్ళ దగ్గర నుంచి ఫార్మ్స్ కలెక్ట్ చేసి, వాళ్ళ దగ్గర నుంచి వ్యాలిడేషన్ తీసుకుని చేస్తారు. ఇట్స్ లైక్ ఎ ఫ్రెష్ స్టార్ట్. అంటే ఫ్రెష్ గా మీ డేటా మొత్తం తీసుకుంటారు. క్లియరా? ఓకే, దిస్ మైట్ బి ప్రిలిమ్స్ క్వశ్చన్. ఇప్పుడు సిటిజన్షిప్ అన్నాం. పాస్పోర్ట్ సిటిజన్షిప్ డాక్యుమెంట్? నో. ఈజ్ ఎలక్షన్ ఐడి కార్డ్ సిటిజన్షిప్ డాక్యుమెంట్? నో. ఓకే, ఈజ్ SIR a citizenship proof? No. Then what is the citizenship document for India? This is a big question. Okay, Aadhaar card is not a citizenship document again. Is Aadhaar card a citizenship proof in India? No. So as a civil aspirant, పాలిటీ ఎట్లా చదువుతాం, కానీ ఈ థింకింగ్ ప్రాసెస్ మళ్ళీ డెవలప్ అవ్వాలి. ఇప్పుడు SIR చాలా మంది SIR కి ఫార్మ్స్ ఇచ్చి ఉంటారు, కానీ నెక్స్ట్ ఏంటి, వాట్ నెక్స్ట్ అనేది తెలియాలి కదా. క్లియరా? చక్కగా ఇండియాలో సింగిల్ సిటిజన్షిప్ ఉంది. సో ఇప్పుడు మీకు అస్సాంలో ఏం జరిగింది? ఒక 4 years బ్యాక్ అస్సాంలో ఏం జరిగింది? అస్సాంలో 4 years బ్యాక్ దాదాపు 19 lakh people ఫారినర్స్ అని తెలియదు, అంటే 9 lakh people దే కుడ్ నాట్ ప్రూవ్ దేర్ సిటిజన్షిప్. అక్కడ జరిగింది ఏంటి ప్రాసెస్? SIR కాదు, అస్సాంలో 4 years బ్యాక్ జరిగిన ప్రాసెస్ ఏంటి? అస్సాంలో what they have made and through which 19 lakh people got excluded because they could not prove that they are the citizens of India. ఏం జరిగింది అస్సాంలో? జరిగిందా? గుర్తొస్తుందా? ఏదైనా జరిగింది అనిపిస్తుందా?
ఎన్ఆర్సి. ఓకే, ఇలా కనెక్ట్ చేసుకుని ఒక పాయింట్ సెన్సెస్ కి, సిటిజన్షిప్ కి, పాపులేషన్ రిజిస్టర్ కి, వీటన్నిటికీ తేడా ఏంటో కూడా చూసుకోవాలి. ఓకే, సో వీటి మీద చాట్ చేసుకోవాలి మీరు. అప్పుడే మీకు ప్లిమ్స్ ఆన్సర్స్, మెయిన్స్ ఆన్సర్స్ రాయగలరు, ఆన్సర్స్ డివిజన్ రాగలరు. క్లియర్ కదా? సో ఇప్పుడు ట్రెండ్ ఎస్ఐఆర్ బీహార్ లో లాస్ట్ ఇయర్ జరిగింది. సో లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్ వరకు జరిగిన మొత్తం ఎస్ఐఆర్ లో 6 crore Indian citizens could not prove that they are Indian citizens. They could not prove their documents in SIR. ఇప్పుడు మీరు నేను అంటే మనం కొంచెం చదువుకున్నాము అంట. బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఫ్లడ్స్ ఎక్కువ వస్తుంటాయి, ఇళ్ళలో ఏం డాక్యుమెంట్స్ ఉండవు, ఏ కార్డులు దొరకవు, మరి ఎలా ప్రూవ్ చేసుకుంటారు? ఎవరిని వచ్చి నువ్వు నీ ఆధార్ కార్డు, నీ ఆ కార్డు, ఈ కార్డు, ఈ కార్డు, ఏ కార్డు అంటే ఇస్తామా? ఇవ్వగలమా? మనం ఇస్తాం, అందరూ ఇస్తారా? ఓకే, థింక్ ఇట్ ఓవర్. రేపు నువ్వే అక్కడ కలెక్టర్ అవుతావు, ఎస్ఐఆర్ పని నీకే మొత్తం బాధ్యత వచ్చి ఏం చేస్తావు? సో కమింగ్ బ్యాక్, ఇండియాలో సిటిజన్షిప్, వీ హ్యావ్ సింగిల్ సిటిజన్షిప్ ఇండియా.